యాక్షన్. యాక్షనా? ఇవాళ ఎపిసోడ్లో మనం ఎవరి గురించి మాట్లాడబోతున్నామో అది ప్రేమ్ చెప్తే తెలుసుకుందాం. చెప్పు ప్రేమ్. నేను చెప్తే తెలుసు, నేను చెప్తే తెలుసుకుంటావా? ఇప్పటికి 2 సీజన్స్ కంప్లీట్ అయినాయి. 2 సీజన్స్ ఏమో కంప్లీట్ అయినాయి. ఒకటి డైరెక్టర్ సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. యాక్టర్స్ది సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. డైరెక్టర్స్దే ఇది సీజన్ 2. ఫస్ట్ సీజన్లో మొత్తం ఇండియన్ డైరెక్టర్స్ గురించి, ఇది హాలీవుడ్ డైరెక్టర్స్ గురించి అని అప్పుడే చెప్పాను. ఎపిసోడ్ 1 కూడా కంప్లీట్ అయింది అనుకుంటా. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం వాచ్ చేస్తా అంటే కంప్లీట్ సీజన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇది హాలీవుడ్ డైరెక్టర్స్తో మార్టిన్ స్కోర్సెసీ గురించి అప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఎవరి గురించి మాట్లాడతాం అనుకుంటున్నారు? ఏ డైరెక్టర్ గురించి మాట్లాడతాం అనుకుంటున్నారా? ఏమనుకుంటారంట? వీళ్ళు ఏమనుకుంటారు నాకేం తెలియదు. క్వింటిన్ టొరెంటినో గురించి మాట్లాడాలని. సరే, మన ఇంట్రొడక్షన్ సార్. మన ఇంట్రడక్షన్ చెప్పాలంటావు ప్రతిసారి? సరే, ఇంట్రొడక్షన్ ప్రతిసారి ఉండాల్సిందే. ప్రతిసారి ఇంట్రడక్షన్ ఉండాల్సిందే అంటే సరే ఓకే. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. నా పేరు ఏసీ మనోజ్ కుమార్. ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ కుమార్. బాగా గుర్తుపెట్టుకునే పేర్లు, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పనికొస్తుంది. సరే, క్వింటిన్ టొరెంటినో గురించా ఏమి గుర్తున్నాను? ఫస్ట్ మన క్వింటిన్ సినిమాలు చూసింది ఫస్ట్ నేను. సరే నేను చెప్పడానికి సినిమాలు చూసాం. నేను ది వన్స్ అపాన్ టైమ్ ఇన్ హాలీవుడ్. అదంతా దాని తర్వాత నేను కొన్ని సినిమాలు గ్లోరియస్ బాస్టర్డ్, కిల్ బిల్, పల్ప్ ఫిక్షన్ చూసినాక ఫస్ట్ సినిమా ఏదని చూసి రిజర్వ్ డాగ్స్ అని చూసి అది అప్పుడు చూడమంటే చూసాం సినిమా. అది మనం చూసి చూడంతో వదిలేసి క్వింటిన్ టొరెంటినో గురించి మాట్లాడాలా? ఏం మాట్లాడతావు? మా ఎప్పుడు మాట్లాడేది, ఎప్పుడు మాట్లాడేది డైరెక్షనల్ ఆస్పెక్ట్లో అతను ఇంట్రొడ్యూస్ చేసిన కొత్త ఏమన్నా ఉన్నాయో వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తా. ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేద్దాం. ఇంకా ఏదో దాన్ని క్వింటిన్ టొరెంటినో గురించి వస్తే సరే కాదండి. క్వింటిన్ టొరెంటినో ఏదో చెప్పండి చెప్పు. ఫస్ట్ నేను పల్ప్ ఫిక్షన్ చూసింది. పల్ప్ ఫిక్షన్ చూసిన తర్వాత రిజర్వాయర్ డాగ్ చూసిన. రిజర్వాయర్ డాగ్ తర్వాత ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్, కిల్ బిల్. లేదు పల్ప్ ఫిక్షన్ తర్వాత డిజైన్ స్టార్ట్ చేసినా మళ్ళీ చూడబుద్ది కదా. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ లో అయితే డైలాగ్ కథ చెప్తాంటాడు, ఏదో మన సోషల్లో చదువుతాడు పారాగ్రాఫ్ అట్లుంటే ఇప్పుడు. అందుకే ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ లో నాకు డైలాగ్ అర్థం కావా? సోషల్లో ఉన్న పారాగ్రాఫ్ ఉన్నట్టుంటాయి. అదే కాదు, చాలా దాంట్లో ఇలా పల్ప్ ఫిక్షన్ లో కిల్ బిల్ లో డైలాగ్ ఉంటాయి. అది అర్థం లేకుండా కొన్ని చాలా అర్థం అయితే ఇది ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ సరే చెప్పు. ఏదో షో చెప్తుంది కాబట్టి అట్లే. సరే ఏదో చెప్తాను. ఏది నేను ఫస్ట్ పల్ప్ ఫిక్షన్ చూసాను చెప్తే కదా. పల్ప్ ఫిక్షన్లో బాగా నాకు నచ్చిన సీన్ అంటే ఫస్ట్ ఊహించుకోము. ఫస్ట్ ఒక రెస్టారెంట్లో స్టార్ట్ అయ్యి తిరిగి రెస్టారెంట్లోనే క్లోజ్ అయిపోతుంది మొత్తం సినిమా అంతా. అంటే మొత్తం ఒక ముగ్గురు పల్ప్ ఫిక్షన్, ఇద్దరు జీవితాన్ని చూపిస్తే అందరినీ కంబైన్ చేసి క్లైమాక్స్ ఉంటుంది కదా. ఆ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కార్లో పోతా ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్. కార్లో పోతా ఉంటారు, ఇద్దరు గొడవ పడతా ఉంటారు. డిస్కషన్ చేసుకుంటూ గొడవ పడతా వాడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాడు కాల్ చంపేస్తాడు. అండ్ నేను కూడా అనుకో వాడు చంపేశాడు. నాకు అది బాగా నచ్చుతుంది. మొత్తం కార్ అంతా రక్తం అయిపోయి మళ్ళీ బాడీ ఎట్లా డిస్పోజ్ చేయాలని, మొత్తం ఎత్తే ఎట్లా క్లీన్ చేయాలని పోయి క్లీన్ చేసి అదంతా ఉంది. క్వింటిన్ కానీ ఉన్నాడు. క్వింటిన్ ఉన్నాడు దాంట్లో. క్వింటిన్ టొరెంటినో ఒక సీన్లో నాకు ఫస్ట్ క్వింటిన్ అని తెలియదు డైరెక్టర్. ఏదో వచ్చినాడు, చేస్తాడు, చూస్తాడు, అడుగుతాడు, అది ఇది చేస్తాడు. ఏదో కొంచెంసేపు కామ్ ఉంటాడు, కొద్దిగా వైలెంట్గా ఏదేదో చేసుకుంటే సడన్గా అట్లా చాలా సినిమాలు ఉంటాడు. ఉన్నాలే. కాకపోతే ఆ సినిమాలో చెప్పు కదా, ఆ సీన్ నాకు బాగా నీకు ఫస్ట్ క్వింటిన్ టొరెంటినో అన్ని సినిమాలు చూసాం కదా, ఉండేది తక్కువ ఈ సినిమాలు, చాలా తక్కువ. 3-4 ఏళ్ళు కూడా చూసాడు నుంచి. నీకు మొత్తం నచ్చిన సినిమా, తీసిన సినిమా నీకు నచ్చిన సినిమా? నాకు బాగా నచ్చింది కిల్ బిల్. బాగా నచ్చింది కిల్ బిల్. నాకు బాగా నచ్చింది ఏంటంటే కిల్ బిల్ 1లోనే కిల్ బిల్ బాగుంది. చాలా కిల్ బిల్ బాగుంది. నాకైతే మన తెలుగులో కోడి రామకృష్ణ హీరోయిన్ పెట్టి అరుంధతి తీసి ఏ విధంగా ఒక హీరో లాంటి ఆ కథ ఎట్లా, ఆ స్టోరీ సినిమా మనం చూస్తే హీరో అవసరం లేదు. నాకు హీరోనే గుర్తురాడు. హీరోయిన్ చూస్తాను. హీరోయిన్ చూసి హీరో అనుకున్న
అంత ఫీల్ లో మొత్తం సినిమా చూసేస్తాం. కిల్ బిల్ కూడా అట్లా ఉంటది. లేడీ ఓరియంటెడ్ మనకి లేడీ ఓరియంటెడ్ అనే థాట్ రాకుండా నా ఉద్దేశం ఏంటంటే మిగతా కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా వస్తాన్నా కూడా నాకు ఓన్లీ లేడీ ఓరియంటెడ్ అనే థాట్ ఉంటుంది లోపల. అట్లా లేడీ ఓరియంటెడ్ పెట్టి ప్రొటాగనిస్ట్ గా లీడ్ యాక్టర్ గా పెట్టేసి తీసి అసలు అది లేడీ ఓరియంటెడ్ ఫిలిం అనే మైండ్ లో థాట్ రాకుండా చేసిన ఫస్ట్ నేను చిన్నప్పుడు చూసిన సినిమా అంటే అరుంధతి. తర్వాత నేను కిల్ బిల్ చూసి అనుకుంటే అసలు నేను థాట్ అది నాకు బాగా నచ్చిన సీన్ అంటే దాంట్లో ఇది ఏంది ఈ సీన్ నచ్చింది అన్నట్లు అనిపిస్తుంది. ఏదంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ లిస్ట్ 5 మెంబర్స్ లిస్ట్ వేసుకొని సెకండ్ పర్సన్ చంపేసి మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఎట్లా చంపినాడని చూపించుకుంటూ వస్తాడు. చూపించుకుంటూ వచ్చే క్రమంలో చంపుదామని డిసైడ్ అయిపోయి ఆమె మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అని పోతుంది. పోయినాక ఆడికి పోయి అతనితో మాట్లాడి జపనీస్ కొన్ని నేర్చుకొని మాట్లాడి పైన పోయి కటానా చూపిస్తాడు. ఒక మొత్తం నీట్గా అరేంజ్ చేసి ఒక వాళ్ళకి అంతా కటానాలు ఉంటాయి అంత ఫిట్టింగ్ చేసేది. కటానా ఆమె చూసుకుంటే అట్లే పోతా ఉంటుంది కదా. ఆమె ఏదైతే ఫీల్ అయిందో మళ్ళీ ఫీల్ అయినా తను ఏదైతే ఫీల్ అవుతుందో నేను సేమ్ అదే ఫీలింగ్ లో ఉంటాను. కటానా తీసుకోవాలనిపిస్తుంది నాకు. అది చూసినా కనిపించా కటానా తీసుకుందాం బాబా ఒకసారి కొనుక్కుందాం దాన్ని కలాలని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందామని. కటానా తినేది పెద్దగా అంటే మామూలు చూసాను ఇది కన్ను బాగుంటుంది ఇంట్లో ఉంటుంది. నాకు గన్ ఎప్పుడు అనిపిద్దామన్నా నాకు కటానా అనిపించింది ఉంటుంది ఇట్లా తీసి అంటే మామూలుగా నాకు అనిపిస్తుంది రాజు కాలంలో పుట్టింటే ఎలా ఉంటుంది అట్లాంటివన్నీ అనిపించే క్రమంలో ఈ కటానా బాగా నచ్చింది. నేను చూసుకుంటే నాకు కంటెంట్ సినిమాల కంటే పేరు పడే స్టైల్ బాగుంటుంది. టైటిల్ కార్డు పెద్ద ఈ ఫిలిం పోయిన కంటెంట్ పెద్ద ఉంటుంది. అట్లే థియేటర్ స్క్రీన్ లో సినిమా పేరు కూడా పల్ప్ ఫిక్షన్ అని పెద్ద ఉంటుంది. అది ఇట్లా వెళ్ళిపోయి పేర్లు పడుతుంటాయి బాగుంటుంది. పెద్ద చిన్నగా ఉండదు. ఇంత థియేటర్ లో ఇంత పెద్ద స్క్రీన్ లో చాలా సింపుల్ పడతాయి. నాకు అడిగితే పేర్లు చాలా సింపుల్ గా పడతాయి కదా. నాకు క్వింటన్ చూసి ఇండియాలో డైరెక్టర్ గుర్తుంది సార్ కొద్దిగా అన్నీ అదైతే దింపినట్లు అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి కాంట్రవర్షియల్ కామెంట్ అయ్యేది కాకపోతే నాకు అనిపిస్తుంది అది అట్లా. సందీప్ని చూసి అట్లా అనిపిస్తుంది కొద్దిగా ఇండియన్ క్వింటన్ టెరంటినో. ముందు ఎపిసోడ్ లో మాట్లాడినాం. ఇంకోటి పేర్లు కూడా చూసుకుంటే ఆ పేర్లు కూడా చూడు అదే ఆ స్టైల్ ఉంటుంది. పెద్ద అర్జున్ రెడ్డి కూడా పెద్ద నాకంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్ వైలెన్స్ సెక్స్ కానీ ఇలాంటివన్నీ అక్కడ కూడా క్వింటనే ఇవి కొద్దిగా ఇంకా బియాండ్ లిమిట్స్ దాటిపోయి చేసేది అని అనిపిస్తుంది. కొంతమంది పోతారు ఇంకా వెళ్ళిపోతారు చూడుబుద్ది అంటే బియాండే పోయి ఉంటారు. కాకపోతే అక్కడికి పెట్టే అవసరం లేదు. కథనే సాలిడ్గా ఉంటుంది, సీన్స్ కానీ సాలిడ్గా ఉంటాయి. మనల్ని గ్రాప్ చేసుకుంటాం, మన అటెన్షన్ గ్రాప్ చేసుకుంటే సీన్స్ అవన్నీ. కాకపోతే ఇంకా దాన్ని అంటారు చూడు ఇంకా కొద్దిగా అటెన్షన్ గ్రాప్ గురించి ఆ డైరెక్టర్ని అతను బ్యాన్ చేయడమే కదా డైరెక్టర్ జైల్లో కూడా ఇచ్చినారు. అది వదిలేదు, అది వేరే టాపిక్. కానీ పల్ప్ ఫిక్షన్ సినిమా బాగుంది. పల్ప్ ఫిక్షన్ పక్కన పెడితే పల్ప్ ఫిక్షన్ గురించి చాలా తెలుగులో ఇప్పుడు మాట్లాడుతుంది. పల్ప్ ఫిక్షన్ లో బాగుంటుంది. ఆయన డ్రగ్స్ చేసుకుని వాడిదో బాత్రూమ్ లో పోయి వాడు డాన్స్ చేసి వచ్చినాక హోటల్ ఇంటికి వచ్చినాక వీడు బాత్రూమ్ లో వెళ్ళిపోతాడు. ఆమెమో ఇంకా డ్రగ్స్ డాన్స్ చేసుకుంటాడు, డ్రగ్స్ తీసుకుని పడిపోతుంది. వీడి దగ్గర వీడియో అనుకుంటుంటాడు ఈ అమ్మ ఊరికే మన ఫ్రెండ్ దగ్గర లాయల్గా ఉండాలి, రైట్ చేయకూడదు అది ఇది అంటాడు. ఈ అమ్మ ఊరికి పోయి కార్లో కొట్టుకోమంటాడు, వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఎందుకు రైట్ చేయకూడదు ఆమె చేయకూడదు ఊరికి అట్లా అనుకుంటాడు. బయటకు వస్తానే ఆమె పడిపెట్టదు. నేను అనుకుంటా బయటకు వస్తానే ఏమైనా జరుగుతుంది ఇది ఆడ చూసి అనుకోవద్దు జరుగుతుంది అనుకోకుండా ఆమె పడిపోతా. వాడికి మెంటల్ వస్తుంది, పిక్క పడుతుంది. ఇంకా వాడి ఫ్రెండ్ ఇంటికి పోయి కారు పోతే ఇంటికి గుద్దేసి వాడి ఇంట్లో నుంచి పిచ్చుకుపోతే ఆడంతా కొంతమంది లేడీస్ కూర్చొని ఉంటారు వాళ్ళ ఇంట్లోనే. వీళ్ళు మొగోళ్ళు ఎంతగా వణికపోతే అంటే ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ లేడీస్ కూర్చొని ఊరికి కాము ఉంటారు. ఎప్పుడైతే కూర్చొని దేవులాగా అంత హడేది ఉంటారు. నేనైతే నేను అదొక్క కిల్పిల్ కూడా చూస్తే ఏదో వాడు వచ్చింటాడు, వాడు హాస్పిటల్కి వచ్చిన వ్యాక్సిన్ అట్లా వెళ్ళిపోయాక ఆయన లోపల ఎంటర్ అయినా అట్లే ఆయన డోర్ దగ్గర వాళ్ళు చంపేసి ఉంటారు అనుకుంటా. డోర్ దగ్గర పనుకొని ఉంటుంది. వాడు ఇట్లా వస్తానే ఎడిట్ ఎట్లా వస్తుంది కిందకి వస్తానే వాడు వెనక్కి తిరిగి చూస్తానే కాలికి కత్తి దగ్గర అంటాడు. వాడు పడిపోతాడా ఏదో దేమ్ సినిమా ఎఫెక్ట్ అండి. ఆయన పనుకొని లేడు కూడా అది ఏదో దోమలు చూపిస్తాడు, అది చూపిస్తాడు. సడన్ గా లేస్తానే నేను సినిమా చూసాడు ఏదో చూస్తాడు. అప్పుడు లాగేసుకున్నాడు. హర్రర్ ఫిల్మ్ ఉన్నటువంటి అది పల్ప్ ఫిక్షన్ లో కూడా ఆ సీన్ లో నేను మధ్య అయిపోయి కొద్దిగా లేజీగా అయిపోయి సరేలే అని చెప్పి చూసా ఉన్నా.
పోతానే అప్పటికే కొద్దిగా ఎగ్జైట్మెంట్ వచ్చింది నాకు, అటెన్షన్ బాగా గ్రాప్ చేసింది ఆ సీన్. సరే ఓకే అని చూస్తా ఉన్నా తీసి ఇట్లా చెక్కుతేనే సౌండ్ కూడా చాలా సౌండ్ ఎక్కువ పెట్టాలి. నేను భయపడుతున్నా, అయ్యో నేను అట్లా చూసుకున్నా ఫస్ట్ సినిమా అదే. ఇవన్నీ చూసినాక అదే ఎట్లా ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలని దాంట్లో నాకు వాడు ఉంటాడు చూడ ఆ క్యారెక్టర్. ఆ సినిమాలో అయితే మొత్తం కొత్త పదమే, అంత పేజ్ పడి బ్లాక్ పర్సన్ ఉంటాడు చూడు, మెయిన్ క్యారెక్టర్, మెయిన్ లీడే. లెనార్డో కాకుండా మనిషి ఉంటాడు కదా స్టార్టింగ్ లో స్లేవ్ చూడు, తన నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. తీసుకుపోతాడు. నాకు అది ఎంతమంది వాడినారా ఈ సీన్ అని అనిపించారు. ఇట్లా కప్పుకొని ఉంటాడు, చూసిన వాళ్ళు ఎవరైనా ఏ కప్పుకొని ఉంటాడు, బ్యాక్ లో ఉంటుంది, బ్యాక్ సైడ్ కొద్దిగా లాంగ్ ఉంటుంది, బిడ్ కాదు కొద్దిగా లాంగ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది కొద్దిగా ముందు ఎగిరేసి అది పడితేనే నాకు అన్ని తెలుగు సినిమాలు గుర్తొచ్చాయి. ఇది మీకు కావాల్సింటే ఇది సలార్ లో కూడా ఉంది సీన్. ప్రభాస్ చాలా కాదు ఇంకా అంతా ప్రభాస్ చూసిండారు కదా సినిమా. ప్రభాస్ ఈ సలార్ సినిమాలో ఒక శాఖ మాత్రం కప్పుకొని ఇద్దరు పృథ్వీరాజ్ సుకుమార్ అని ప్రభాస్ ఇద్దరు డిస్కషన్ చేస్తుంటారు. ఇంకా సీజ్ ఫైర్ తీసేసి రక్తంలో ఉండే ఎరుపు కన్నా అదే నిప్పులో ఉండే ఎరుపు కన్నా రక్తంలో ఉండే ఎరుపు అంటే ఇష్టమని అలా డిస్కషన్ జరిగినప్పుడు హంటింగ్ సీజన్ స్టార్ట్ చేయని చెప్పి వేసుకునే షాట్ ఇట్లా తీసేసాడు ప్రభాస్. అది ఏదైతే షాట్ ఉందో సేమ్ షాట్ డిజైన్ అది ఎగిరేసి ఇట్లా అంటే కొన్ని క్లిప్స్ అంటే నాకు అదే స్టైల్ అంటే రిజర్వ్డ్ డాగ్స్ లో నేను ఇవన్నీ సినిమాలు చూసాను. రిజర్వ్డ్ డాగ్స్ ఫస్ట్ మరి ఎక్కడ తీసారు ఎక్కడ ఉంటుందని చూసాక ఫస్ట్ మనం లాక్కుంటుంది అంటే ఏ సినిమా చూసాను నాకు ఏ లాక్కుంది సార్, వాళ్ళు అంతా సూట్లు వేసుకుని రోడ్లో నడుచుకుంటూ వస్తాడు, అప్పుడు మ్యూజిక్ పడతాడు చూడు, ఆ మ్యూజిక్ నడుచుకుంటే స్టైల్ గా వాళ్ళ పేర్లు క్లోజ్అప్ పెడతారు, వాళ్ళ పేర్లు వేసాడు అంటే మ్యూజిక్ వేసుకుంటూ వాళ్ళు నడుచుకుంటారు, దాన్ని లాగేసింది. దాని తర్వాత ఏదో కార్లు ఆ షెడ్ లో కొట్టడం అదంతా చేసి బాగుంది. అంటే ఫస్ట్ ఫిలిం కదా అది బాగుంది, ఇది బాగుంది. నాకు వన్స్ అపాన్ ఎ టైమ్ హాలీవుడ్ కూడా అది అంటే క్వింటిన్ ఒక 3-4 ఇయర్స్ ఒక మూవీ తీసినట్టు కదా. దానివల్ల రెండు ఇది డిజాంగో 3-4 ఇయర్స్ ఒక ఫిలిం తీయడం వల్ల జెమ్స్ అయిపోయినాయి, వజ్రాలు అయిపోయినాయి, డైమండ్స్ అయిపోయినాయి. అట్లా కెరీర్లో మంచి సినిమా నాకు అడిగితే చాలా బాగా తీసినాను సినిమా. నేనేదో ఫస్ట్ చూసేటప్పుడు అంత అంటారులే ఏం క్వింటిన్ సినిమా పెద్దగా ఎక్కువ అనుకుంటున్నా. ఫస్ట్ సినిమా చూసినాను ఓకే అనుకున్నా. లేదు నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకు నాకు ఎగ్జైటింగ్ అనిపించింది అంటే ఫస్ట్ సినిమా నేను లోలో ఉంటేనే ఫస్ట్ సినిమా చూసేసిన కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. బాగుంది సినిమా అనే రేంజ్లో నాకు ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సినిమా నాకు. ఏది పల్ప్ ఫిక్షన్. దాని తర్వాత ఇంకా రిజర్వేడ్ డాగ్ చూసిన, తర్వాత రిజర్వేడ్ డాగ్ చూసిన. ఏదో విషయం వస్తే క్రిటిక్ అని ఒక సినిమా చూసి ఆపేస్తా అన్నారు కదా. అదే అవును కదా, ఏదో క్రిటిక్ అని ఒక సినిమా చూసి ఆపేస్తా అన్నాడు. కొన్ని ఏంటి అట్లా అంటారు కదా, ఎందుకు పెడతా అంటే తెలియదు కానీ కొన్ని ఫ్రేమ్ కానీ తీసేవి కూడా నాకు కూడా తెలియదు లిఫ్ట్ చేస్తా అంటారు అట్లా అనుకోండి. క్వింటిన్ ఏదంటే ఎక్కువ గమనిస్తాను కార్లో కూర్చొని పోతా ఉంటారు. నిజమైన రోడ్లో కూడా తీయచ్చు, రోడ్లో తీసేంత ప్రొడక్షన్ ఉంది, మనీ ఉంది, బడ్జెట్ ఉంది, అన్నీ ఉంది. కాకపోతే వెనకాల స్క్రీన్ వేసి పోతా ఉంటుంది, తీస్తా అంటారు. అది ఓల్డ్ మూవీస్లో చూసినప్పుడు దాని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకోనో లేకుంటే దాని నుంచి ఎక్కువ ఇంపాక్ట్ క్వింటిన్ మీద పడ్డం వల్ల జరిగిందో ఏమో తెలియదు కానీ బడ్జెట్ ఉండి తీగల కెపాసిటీ ఉన్నా కూడా అదే ప్రిఫర్ చేస్తాంటాడు ఎందుకో క్వింటిన్ చూడండి. సరే ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. కొద్దిగా మేము రన్ టైం అనుకున్నది కంప్లీట్ అయింది రన్ టైమ్. నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. దీనికి పార్ట్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, చేద్దాం. ఇంకా క్లారిటీ ఇంకా ఏమైనా ఇన్నర్ డీటెయిల్స్ ఉంటే చెప్తాము. సరే ఓకే.